నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 94తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోస్‌కి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ కథ మరింత మందిలోకి తీసుకువెళ్తుంది. రాత్రంతా ఆ ముగ్గురు ఏమయ్యారో తెలియక ఇక్కడ విలనీ పాప, అక్కడ ఎక్స్ శివ్ అన్నట్టుగానే జుట్టు పీక్కుంటూ కూర్చుంటారు. తెల్లారుజామున ఇంకా నిద్ర ఆపుకోలేక విలనీ పాప నిద్రపోతుంది. రిసెప్షన్లో ఎలాగైనా పిల్లల్ని పడదామని చూసిన ఎక్స్ అసలు వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియకుండా అయిపోయేసరికి పిచ్చెక్కినట్టుగా అయిపోయి విపరీతంగా తాగి మత్తుగా పడుకుంటాడు. వాళ్ళిద్దరి ఊహకి కూడా వచ్చి ఉండదు వాళ్ళ ముగ్గురు అసలు ఈ భూమి మీదే లేరని. లేచాక న్యూస్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గ్యాదర్ చేసి అనురాధ గారిని పిలవమని పంపిస్తాడు శివ్. శివ్ పిలుపు అందుకొని అనురాధ గారు బయటికి వస్తారు. అప్పటికే గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రావడం, టిఫిన్లు కూడా తినడం అయిపోవడంతో అందరూ హాల్లోనే ఉంటారు. శివ్ రాజేష్ గారిని తన పక్కనే కూర్చోపెట్టుకుంటాడు. అనురాధ గారు ఆలోచిస్తూనే వస్తుంటే, రాత ఇలా వచ్చి కూర్చో అని రాజేష్ గారి పక్కన ప్లేస్ చూపిస్తూ పిలుస్తాడు శివ్. నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా శివ్, మరి అందరూ ఎందుకున్నారు అని అడుగుతారు అనురాధ గారు. మన ఇంట్లో ఏదైనా అందరికీ తెలియాలి కదా అత్త, అందరం కలిసే నిర్ణయం తీసుకుంటాం కదా. దూరంగా నిలబడిన స్నేహాని ఇలా రా అని పిలుస్తాడు శివ్. స్నేహ వాళ్ళ అమ్మని భయంగా చూస్తూనే శివ్ ముందుకి వెళ్తుంది. నువ్వు వెళ్ళి మీ అక్క పక్కన కూర్చో అని చెబుతాడు శివ్. వరుణ్ అప్పటికే శివ్కి ఇంకోవైపు కూర్చొని ఉంటాడు. శివ్ ఎందుకు ఇలా పిలిచాడు అని కుటుంబ సభ్యులకి కొంతమందికి తప్ప మిగతా ఎవరికీ తెలీదు. అత, మన మామయ్య స్నేహకి మంచి సంబంధం ఏమన్నా ఉంటే చూడమని నాకు చెప్పారు. నేను చూశాను తనకి సంబంధం. నేను చూసిన సంబంధం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు శివ్. అదేంటి శివ్ అలా అడుగుతావు? నువ్వు చెప్పావు అంటే కళ్ళు మూసుకొని స్నేహాన్ని ఇచ్చేస్తాను ఆ అబ్బాయికి అని అంటారు అనురాధ గారు. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను అత్త. నేను ఒక అబ్బాయిని చూశాను, చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అని శివ్ చెబుతూ ఉంటే కిరణ్, మైక్ నవ్వుతూ ఉంటారు వరుణ్ణి చూసి. శివ్ వాళ్ళ వైపు ఒకసారి చూడగానే దెబ్బకి సైలెంట్ అయిపోతారు ఇద్దరు. కాకపోతే ఆ అబ్బాయి ఒక 2 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోడు అత్త. ఇప్పుడే తన కెరీర్ స్టార్ట్ చేశాడు. తను బిజినెస్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోను అన్నాడు. పైగా తన వయసు కూడా ఇప్పుడు పెళ్లి వయసు కాదులే. మన స్నేహకి కూడా ఇప్పుడు ఇంకా 21 కదా. తను కూడా తనేదో సాధించాలనుకుంటుంది. అది జరిగాక అప్పుడు ఇద్దరికి పెళ్లి చేద్దాం. ఇప్పుడు నిశ్చయం చేసుకుందాం. ఏమంటావు అత్తయ్య, నీకు ఇష్టమేనా అలా అని అడుగుతాడు శివ్. అనురాధ తన భర్త వైపు చూస్తారు. నాకేమీ అభ్యంతరం లేదు శివ్ చూశాడంటే. అబ్బాయి చాలా మంచివాడు అయ్యి ఉంటాడు. 2 ఏళ్ళు ఆగడంలో తప్పులేదు. పైగా స్నేహకు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అని అంటారు రాజేష్ గారు. నాకు కూడా ఏం అభ్యంతరం లేదు శివ్ అని చెబుతారు అనురాధ. అయితే వినత్త, స్నేహకి నేను నిర్ణయించిన అబ్బాయి ఎవరో కాదు, నా తమ్ముడు వరుణ్ అని చెబుతాడు శివ్. ఆ మాటకి అనురాధ గారు షాక్తో, ఏమంటున్నావు? వరుణ్తో స్నేహ పెళ్ళ? ఇందుకు నేను ఒప్పుకోను అని అంటారు అనురాధ లేచి నిలబడి. రాజేష్ గారికి మాత్రం సంతోషంగా అనిపిస్తుంది. తన కూతురికి ఆ ఇంట్లో కోడలుగా స్థానం ఇచ్చినందుకు. ఇంకా తన కూతురు గురించి తనకి దిగులుండదు అని ఆయన ఆనందం. కానీ అనురాధ గారు వద్దనేసరికి ఆయన ఏం మాట్లాడలేక కామ్గా ఉండిపోతారు. శివ్ తన కుటుంబ సభ్యులందరి వైపు చూస్తాడు. అందరూ సంతోషంగా మాకు ఓకే అంటారు. ఎందుకు ఇష్టం లేదత్తా? వరుణ్ అంటే నీకు మంచి అభిప్రాయం లేదా? వాడి మీద ఏదన్నా అనుమానం ఉందా అని అడుగుతాడు శివ్. చచా, మీ మగపిల్లల మీద అనుమానమా? అది కలలో కూడా ఉండదు. మరి ఇంక నీ అభ్యంతరం ఏంటత్తా? అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు శివ్? స్నేహ వరుణ్ని ఇష్టపడింది కదూ? నాకు అనుమానంగానే ఉంది ఈ మధ్య
అని స్నేహని కోపంగా చూస్తూ అడుగుతారు అనురాధ. లేదత్తా, నేనే ముందు స్నేహని ఇష్టపడ్డాను. నువ్వు స్నేహనంటే ఊరుకోను అని వరుణ్ లేచి నిలబడి చెప్తాడు. ఐషు మెచ్చుగోలుగా చూస్తుంది వరుణ్ణి. అసలు స్నేహ ముందు వరుణ్కి ప్రపోజ్ చేసింది. కానీ ఇప్పుడు వరుణ్ తన మీద వేసుకున్నాడు. స్నేహని ఎవరూ తప్పు పట్టకుండా. అది ఐషుకి బాగా నచ్చింది. వద్దు వరుణ్, నీకు స్నేహ కంటే మంచి అమ్మాయి, గొప్ప అమ్మాయి దొరుకుతుంది. మేమెందులోనూ సరిపోము అని అంటారు అనురాధ గారు. స్టాప్ ఇట్ అత్తా. సరిపోము ఏంటి సరిపోం. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు శివ్. ఆ మాటకి అందరికీ కోపం వస్తుంది. అదేంటమ్మా, సాధారణ సూపర్ మార్కెట్ ఉన్న నా కూతుర్నే ఈ ఇంటి కోడలుగా చేసుకున్నారు. అలాంటిది స్వయానా ఈ ఇంటి ఆడబిడ్డవి నువ్వు. పైగా నీ భర్త గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్గా చేశారు. సరిపోకపోవడానికి ఏముంది? అసలు ఆ మాట ఎందుకమ్మా అని రవి గారు అడుగుతారు. చూడత్తా, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని అనవసరంగా స్నేహ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాను అంటే నేను ఊరుకోను. నువ్వు భయపడేదంతా రాజీ అత్త గురించే కదా. తనేదో ఒకటి అంటుంది నిన్ను అని అనే కదా అని శివ్ అడుగుతాడు. అక్కనే కాదు శివ్, అందరూ అలాగే అనుకుంటారు. ఇన్నాళ్ళు రూపాయి ఆశించలేదు. ఇప్పుడు ఏకంగా కూతురు నా ఇంటి కోడల్ని చేసింది. దీనికోసమే అలా నటించింది అని అంటారు. ఆ మాట నేను పడలేను. నేను నిజంగానే మీ నుంచి ప్రేమ, ఆప్యాయతలు తప్ప ఇంకేమీ ఆశించలేదు. ఇప్పుడు సడన్గా స్నేహని ఇంటి కోడలుగా చేస్తున్నామంటే అందరూ నేను ఆశపడ్డాను దీనికోసమే అని అనుకుంటారు. అందరూ ఎవరత్తా? మన ఇంట్లో వాళ్ళైతే ఎవరు అలా అనుకోరు. ఇంకెవరు? బయట వాళ్ళు ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ. అసలది మనం పట్టించుకోని అవసరం లేదు. నీ గురించి తెలియాల్సింది మాకు. నువ్వు అందరూ అంటున్నావు కానీ నువ్వు కేవలం రాజీ అత్త గురించే భయపడుతున్నావు, అవునా అని అడుగుతాడు శివ్. అవును అని తల ఊపుతుంది అనురాధ గారు. నాకు తెలుసత్తా, ఒకసారి రాజీ అత్త నీతో మాట్లాడింది నేను విన్నాను. నువ్వు నీ కూతుర్నివ్వాలని ఇలా నటిస్తున్నావు. ఇప్పుడు చిన్న చేపలు వదిలేసి ఏకంగా పెద్ద గాలం వేశావు పెద్ద చేపని పట్టడానికి. నాకు తెలీదా అని అంది. నీకు ఆ మాటే మనసులో పడిపోయింది, అవునా కాదా? అవును శివ్, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. కానీ అక్క ఆ రోజు ఆ మాట అంది. ఇప్పుడు మీరు స్నేహని ఇంటి కోడలుగా చేసుకుంటే అక్క అన్నది నిజమే అని అంటుంది. పైగా రాగిణిని చేసుకోకుండా ఇప్పుడు స్నేహాన్ని చేసుకుంటే ఇంకసలు తన నోరాగదు. ఏం మాట్లాడుతుందో, ఎన్ని శాపనార్థాలు పెడుతుందో మీకు తెలియదు. ఒక ఆడపిల్ల నోటి నుంచి అలాంటి మాటలొస్తే అది ఆ ఇంటికి మంచిది కాదు. మా వల్ల మీరు ఇబ్బంది పడితే అది నేను భరించలేను శివ్. ఇది ఇక్కడితో ఆపేద్దాం. స్నేహకి బయట సంబంధమే చూస్తాను అని చెబుతారు అనురాధ గారు. బయట సంబంధం చూస్తే తను సంతోషంగా ఉంటుందా? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారత్త. ఒకరి మనసు ఇంకొకరికి ఇచ్చి పుచ్చుకున్నారు. అయినా ఒకటి అడుగుతాను చెప్పు, రాగిణి స్నేహ ఒకటేనా అని అడుగుతాడు శివ్. నేను అలా అనటం లేదు. రాగిణితో స్నేహకి పోలికేంటి కదా? మరి రాగిణి ఎలాంటిది నీకు తెలుసు. పైగా నేను ఇష్టపడలేదు రాగిణ్ణి. అసలు బుద్ధున్నోడు ఎవరైనా తనని ఇష్టపడతారా? ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. స్నేహ బంగారం. ఈ ఇంటికి కోడలుగా అయ్యే అర్హతలన్నీ తనకి ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరి విషయం తెలియగానే నేను వాళ్ళకి ఓకే చెప్పేశాను. నేనే కాదు, నా భార్య ఓటేసింది. తను ఒకసారి నన్ను అడిగింది స్నేహని వరుణ్కి అడిగితే బాగుంటుంది అని. అప్పటికి తనకి తెలీదు వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని. ప్రేమించుకుంటున్న వాళ్ళిద్దరినీ విడదీయాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? ఎవరి కోసమో నువ్వు ఆలోచించొద్దు. నీ కూతురు భవిష్యత్తు కోసం ఆలోచించు. ఈ ఇంటి కోసం ఆలోచించు. స్నేహ ఈ ఇంటి కోడలుగా వస్తే ఈ ఇంటి గౌరవం ఇంకో మెట్టు పెరుగుతుంది. అలా పెంచావు తనని. వంశీ బాబాయ్కి, రుక్మిణి పిన్నికి కూడా స్నేహని తన కోడలుగా చేసుకోవడం ఇష్టమే. నేను వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాకే నీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీలో పేరుకుపోయిన ఆ చెత్తను తీసివేయాలని ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. లేకపోతే డైరెక్ట్గా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నానని
నాన్నతో డైరెక్ట్గా అనౌన్స్ చేయించేవాడిని. రాజీ అత్త మాటలు నీ మైండ్లో నుంచి తీసి చెత్తబుట్టలో వేసేయి అత్త. తనకింకేం పనుండదు. ఎదుటి వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెట్టడమే తన పని. మావయ్య, మీకిష్టమేనా స్నేహని ఈ ఇంటి కోడలుగా చేయడానికి అని రాజేష్ గారిని అడుగుతాడు శివ్. నా కూతురికి అంతటి భాగ్యాన్ని ఇస్తామంటే వద్దని అనడానికి నేను మూర్ఖుణ్ణి కాదు. ఈ ఇంటి కోడలుగా అవ్వాలంటే అదృష్టం ఉండాలి. అది నా కూతురికి దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు రాజేష్ గారు. ఇప్పుడు చెప్పు అత్త నీ నిర్ణయం. మన కోసం మనం బతకాలి. ఊళ్ళో వాళ్ళ కోసం కాదు. ఎవరో ఏదో అనుకుంటారని మన లైఫ్ని మనం నాశనం చేసుకోకూడదు. ఇప్పటి వరకు స్నేహకి నువ్వు అన్నీ ది బెస్ట్ ఇచ్చావు. పద్ధతిగా పెంచావు. ఇప్పుడు పెళ్ళనేది ఆడపిల్ల జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది అత్త. తన లైఫ్ ఎలా ఉండాలి అన్నది నీ చేతుల్లో ఉంది. నువ్వు వద్దంటే తను నీ వెనక వచ్చేస్తుంది ఇప్పుడు. నువ్వు చెప్పిన వాడిని చేసుకుంటుంది. కానీ లైఫ్ లాంగ్ దుఃఖంతోనే కాపురం చేస్తుంది. అదంతా ఆలోచించుకొని నువ్వు నిర్ణయం తీసుకో. ఇక్కడ ఎవరికైనా నేను చెప్పిన దాంట్లో అభ్యంతరం ఉందా అని అడుగుతాడు శివ్. నాకు నిన్న వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేసినప్పటి నుంచి ఈడు జోడు బాగుందనిపించింది. అసలు వీళ్ళ గురించి ఆలోచిస్తూ బాగుండనుకున్నాను. నా మూడో కోళ్ళు స్నేహ. నేను ఫిక్స్ అంటారు విజయ. మా అక్క మాటే మాది కూడా అని వాణి గారు రుక్మిణి గారు ఏకకంఠంతో అంటారు. మా ఇంటి కోడలుగా స్నేహాన్ని మేము డిసైడ్ అయిపోయాం అని ముగ్గురు అన్నదమ్ములు కూడా అంటారు. మాకు తోటి కోడలుగా ముద్దులు చెల్లిగా మాకు స్నేహ కావాలి అని అమృత ఐషు స్నేహ చుట్టూ చేతులు వేసి అంటారు. నాకు మరదలుగా నా చిట్టి మరదలు నాకు ఓకే అని అన్వేష్ అంటాడు. నాకు చిన్నొదినిగా స్నేహ వదిన ఓకే అని వర్షిత్ అంటాడు. మా వరుణ్ తమ్ముడికి భారీగా మాకు మరదలుగా మాకోకే ఈ స్నేహమ్మ అని అన్విత శ్రీ కూడా ఓటే వేసేస్తారు. అందరూ చెప్పారుగా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అనురాధా అని రాజ్యం గారు అడుగుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆయు ఆశిని, హలో గోల్డ్ బేబీస్, మీకు ఇంకో పిన్నిగా అంటే మీ వరుణ్ బాబాయ్కి భారీగా స్నేహ పిన్ని మీకు ఓకేనా అని అడుగుతాడు మైక్. డబుల్ ఓకే మామ, మేము ఎప్పుడో చెప్పాం అని అంటారు ఇద్దరు. ఒప్పుకోండి ఆంటీ, మా గోల్డ్ బేబీస్ ఒప్పుకున్నారంటే ఇక మీరు ఒప్పుకోవాల్సిందే, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు అంటాడు మైక్. శివ్ అనురాధ గారి చేతులు పట్టుకొని, ఈ ఇంట్లో ఉన్న అందరికీ నువ్వేంటి అన్నది తెలుసు. ఇప్పటి వరకు కనీసం నోరు తెరిచి నాకు ఇది కావాలని నువ్వు ఏ రోజు అడగలేదు. మేమిచ్చింది కూడా నువ్వు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు నిన్నెందుకు తప్పు పడతారు అత్త? ఇప్పుడు చెప్తున్నాను విను. ఒకవేళ వరుణ్ స్నేహ ఒకరినొకరు ఇష్టపడకపోయినా నా మనసులో అయితే వరుణ్కి స్నేహనిచ్చి పెళ్ళి చేయాలి అనే అనుకున్నాను. అమ్మ వాళ్ళతో మాట్లాడాలని కూడా అనుకున్నాను ఈ విషయంలో. కానీ అనుకోకుండా వాళ్ళిద్దరే ప్రేమించుకున్నారు. ఇంకెక్కువ ఏమీ ఆలోచించకత్తా. నాకింకా పనుంది. నువ్వు త్వరగా ఏ విషయం చెప్తే నేను బయటికి వెళ్ళాలి అని అంటాడు శివ్. మీ అందరికీ ఇష్టమైనప్పుడు ఇంక నేను మాత్రం ఏం మాట్లాడగలను? మీ ఇష్టమే కానివ్వండి అని అంటారు అనురాధ గారు. ఆహా, అలా కాదత్తా. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా లేదా అది కావాలి నాకు. అనురాధ గారు ఒక 5 నిమిషాలు ఆలోచించి స్నేహ వైపు చూస్తారు. తల్లి ఏం చెప్తుందా అని టెన్షన్గా చూస్తూ ఉంటుంది స్నేహ. వెంటనే వరుణ్ వైపు చూస్తారు. ఒప్పుకో అత్త అని ప్లీజింగ్గా అడుగుతాడు. పిన్ని, మీరెందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు మీ కూతురు లైఫ్ ముఖ్యమా, ఎవరు అన్న మాటలు ముఖ్యమా? అన్న వాళ్ళకి అసలు బుద్ధి లేదు అన్నది మీకు తెలుసు, ఇక్కడున్న అందరికీ తెలుసు. అనవసరంగా ఆ మాటలు పట్టుకొని మీరు అదే ఆలోచిస్తూ ఉంటే నాకు నచ్చటం లేదు. మీరంటే నాకు చాలా గౌరవం పిన్ని. మీరు స్నేహ లైఫ్ పాడు చేస్తానంటే నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్నేహ ఇంటి కోళ్ళు, పెద్ద కోడలుగా నేను డిసైడ్ అయిపోయాను అని ఐషు అంటుంది. అమ్మ అనురాధమ్మ, నా కొడుక్కి నీ కూతుర్నివ్వడానికి ఏంటమ్మా నీ అభ్యంతరం? నా కొడుక్కి ఏమైనా కాలు వంకర చేయి వంకర? ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి అని రుక్మిణి గారు లేస్తారు.
అనురాధ గారు స్నేహ ముందుకు వెళ్ళి నిలబడతారు. స్నేహ లేచి నుంచొని, నీకిష్టం లేకపోతే వదిలేయమ్మా, బలవంతం ఏమీ లేదు, నువ్వు చెప్పినట్టే నేను వింటాను అని అంటుంది కళ్ళనీళ్లతో. చేసిందంతా చేసి ఇప్పుడు ఈ కన్నీళ్ళెందుకు అని అంటారు అనురాధ గారు. తనేం తప్పు చేసింది అనురాధ, తననంటే నేను ఊరుకోను అని విజయ గారు కోపంగా అంటారు. స్నేహ చేయి పట్టుకుంటారు అనురాధ గారు. వరుణ్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. స్నేహను తీసుకొచ్చి వరుణ్ పక్కన నిలబెట్టి వరుణ్ చేతిలో స్నేహ చేయి పెడతారు అనురాధ గారు. మీ అన్నల్లాగే నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటావు కదా అని అడుగుతారు వరుణ్ణి. స్నేహ భుజం చుట్టూ చేయి వేసి, నా ప్రాణంలా చూసుకుంటాను, నీకేమైనా అనుమానమా అత్త అని అడుగుతాడు వరుణ్. అనురాధ గారు, నీ మీద నాకేంట్రా అనుమానం, ఘటంనేని మగపిల్లలు ప్రేమకు ప్రతిరూపాలు అని అంటారు. అమ్మయ్య, నీకు రాజీ అత్తకి ఎంత తేడా ఉంది, నీ స్థానంలో రాజీ అత్తుంటే ఇంతసేపు ఆగేదా, అడగకముందే ఓకే చెప్పేసేది అని అంటుంది అన్వి. అప్పుడే గుమ్మంలో నుంచి క్లాప్స్ వినబడతాయి. కథ కొనసాగుతుంది. మరి ఎవరివి ఆ క్లాప్స్? అనురాధ గారు అంతగా ఎందుకు ఆలోచించారో అర్థమైంది కదా. కొంతమంది నాలుకలు తిన్నగా ఉండవు, ఏది పడితే అది అంటారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.